ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చూశాను, చాలామంది 60 మీద కూర్చుంటారు, 20 ఏళ్ళు 18 ఏళ్ళు 60 మీద కూర్చుంటే ఇంకా పండు తోముకోలేదు, ఇంకా వాళ్ళు నిన్న ఏదో పని చేసి ఉంటారు, ఏదో వాళ్ళకి 500 1000 వచ్చి ఉంటాయి. సో అదే మబ్బు మీద ఉన్నారు. అయితే వాళ్ళ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు? డల్గా ఉంటారు. అట్లా మనం కొని తెచ్చుకుంటున్నాం కదా, మన యొక్క వివేకాన్ని తగ్గించుకుంటున్నాం. మనం పెరగాల్సింది పోయి వివేకం తగ్గితే మనల్ని ఎవరు ఏ ప్రభుత్వ పథకం ఏం సాయం చేసినా కూడా అవన్నీ గాలిలో పోతాయి, నీళ్ళలో పోతాయి. అది పోవాలంటే మనలాంటి వాళ్ళము ఏమైనా చేయండి, మీ శ్రమ మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. నాకు ఈ రోడ్లు డిజైన్ చేసే పని ఉంది, నేను కెనాల్ డిజైన్ చేసే పని ఉంది. కానీ నేను ఒక అరగంట ఇట్లాంటి మేడం ఏమే లేబర్ కమిషనర్గా రిటైర్ అయింది. ఇట్లాంటి వాళ్ళని నలుగురం పట్టుకొని మేమేం చేస్తున్నాము, పిల్లలకు వాళ్ళకున్న చైతన్యాన్ని ఇంకొక పైసంతో పెంచడానికి చూస్తున్నాం. ఇంకే మేమేం మా ఇంట్లో మేము ఆస్తులు అమ్మి ఏమి చేయట్లేదు. అంతే, అది నేను ఒక్కరిని చేస్తాను. నీ పేరేంది? నా పేరు లక్ష్మయ్య ఒక్కడు చేస్తాను. మీ పేరేందమ్మా? కొమరమ్మ ఒకరు, లక్ష్మయ్య ఒకరు, ఉపేందర్ రెడ్డి ఒకరు, లేకపోతే భారతి మేడం ఒకరు చేస్తే కాదు. ఇది ఒక్కొక్కరము అందరం కూడా దీన్ని తెలియకుండానే ఒక్క పైసంతో నేను తెల్లారే వరకే యూనివర్సిటీ పెద్ద ఇది నోబెల్ ప్రైజ్ రావాలంటలేదు. నేను రోజుకు ఒక పైసంతో ఒక 10 విషయాలు, ఒక 2 విషయాలు మనం ఇటువంటివి తేలిక. ఇది 80 ఏళ్ళ ఆమె ఇవి తయారు చేసింది, ఏమి లాభం లేకుండా. ఈ పుస్తకాన్ని 80 ఏళ్ళ వయసులో ఉన్నామే తయారు చేసి మనకు పేదవాళ్లకు ఈజీగా చదువుకుంటాడు. ఇది అసలు మన బడిలో ఉన్న పుస్తకాల కంటే 100 రెట్లు ఉన్నతంగా చదివిస్తుంది. ఇది ఒకటి చిన్న పుస్తకం. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇది దీనిక మొదలు పెడితే మనం దీని నుంచి మిగతావి కూడా మనం ఉపయోగంలోకి తెచ్చుకుంటాం. దీనికోసమని మనం చెప్తున్నాం. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఎవరి పేరుంది? ఇక్కడ కమల పలక బండ పలక చందమామ మన మామ. ఏముందమ్మా ఇక్కడ?